మన్యాసిని టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఒక్కోసారి ఒక చిన్న సంఘటన, లేదు ఒక మాట, లేదంటే ఒక కంటి చూపు, లేదంటే ఒక పుస్తకంలో ఒక వాక్యం, ఏదో ఒకటి మన జీవితాన్ని అయితే ఉన్న శిఖరంలోకి తీసుకెళ్ళిపోవచ్చు, లేదా అధపాతాలను తొక్కేవచ్చు. కొంతమందితో పరిచయం కావచ్చు, లేదు ఒక పుస్తకంలో ఒక కొటేషన్ కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. దానికి మనం చాలా ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. చిన్న చర్య కూడా కొన్నిసార్లు మొత్తం అంటే ప్రపంచాన్ని కూడా మార్చేసే దిశగా వెళ్తుంది. ఉదాహరణ చూడండి, ఐజాక్ న్యూటన్, మనందరికీ తెలిసిన విషయం ఇది. యాపిల్ చెట్టుపై నుంచి కింద పడేసరికి అతను దాన్ని తీసుకొని అసలు పైనుంచి కిందకి ఎందుకు పడ్డది అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని తెలుసుకోవడం, తర్వాత ఈ ర్యాకెట్ను ప్రయోగించినంతవరకు వెళ్ళింది ఆయన కనిపెట్టిన సూత్రం ప్రకారం. అంటే చూసారా, ఒక చర్య, జస్ట్ ఒక సంఘటన జరిగింది అంతే. ఆ సంఘటన మొత్తం ప్రపంచ చరిత్రనే మార్చేసింది. అలాగే మనం చూసుకున్నట్లయితే మహిసభలో ద్రౌపది నవ్వడంతో దుర్యోధనుడు చాలా ఫీల్ అవుతాడు. ఫీల్ అయితే ఎంతవరకు వచ్చింది, తిరిగి యుద్ధం వరకు వచ్చింది. అంటే ఒక చిన్న నవ్వు ఒక యుద్ధానికి కారణమైంది. అలాగే కుంతీదేవికి వరం ఇస్తే ఒక ఋషి సూర్యుడిని ప్రార్థిస్తుంది. సూర్యుడు వచ్చిన తర్వాత నీతో పిల్లల్ని కనాలని ఉంది అని ఒక చిన్న కోరిక కోరుతుంది. అది ఎక్కడికి దారితీసింది? కర్ణుడు పడే నరక యాతనకు దారితీసింది. చివరికి ఎవరూ లేని అనాథగానే కర్ణుడు చచ్చిపోవడానికి కారణమైంది. చూసారు, ఒక చిన్న కోరిక. అదేవిధంగా మనం దశరథుడు, కైకేయి, ఈ కథ మనం చూసుకున్న రామాయణం. కైకేయి వరాలు అడుగుతుంది 3. అతను ఆలోచించకుండా వరాలు ఇస్తాడు. అది ఎక్కడికి దారితీసింది? ఏకంగా రామ రావణ యుద్ధానికి దారితీసింది. అంటే ఆ వరం ప్రకారం అతను అడవుల్లోకి వెళ్ళటం, తర్వాత వనవాసం చేయటం, అరణ్యవాసం చేయటం, తర్వాత తిరిగి రావటం, ఎవరో చాకలవాడు రజకుడు ఒక మాట అనటం, ఇదంతా మనకు తెలిసింది. సో రావణుడు సీతను తీసుకెళ్ళిపోవటం, తర్వాత రామరావణ యుద్ధం జరగటం. అంటే చూసారా, ఒక కోరిక ఎంతకి దారితీసిందో. అలాగే నిజ జీవితంలో అంటే మన రామాయణ మహాభారతాలు కాదు, మామూలు మన నిజ జీవితంలో జరిగిన సంఘటనలు మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఏఎన్ఆర్ గారిని ఆయన రైల్వే స్టేషన్లో కంపార్ట్మెంట్లో ఉండేటప్పుడు ఆ డైరెక్టర్ గారు పేపర్ చదువుతున్నారు. పేపర్ చదివి ఎందుకు తలెత్తి చూసేసరికి ఎదురుగా ఏఎన్ఆర్ కనబడ్డాడు. అప్పటికి అతను నాటకాలు వేసుకుంటున్న వ్యక్తి. చూడగానే నా కొత్త సినిమాకి ఇతనే హీరోగా పనిచేస్తాడని అనిపించింది. బహుశా ఆ రోజు ఆయన తలెత్తి చూడకపోయి ఉంటే ఈరోజు అన్నపూర్ణ స్టూడియో కానీ, నాగార్జున కానీ, ఎవరు మొత్తం ఒక సామ్రాజ్యాన్ని ఆయన స్థాపించాడు కదా, అలా ఎవరు ఉండకపోయి ఉండేవారు. మరి అదేవిధంగా కమెడియన్ సుధాకర్కి సినిమాలో ఛాన్స్ వచ్చింది, కానీ అదే డేట్స్లో భారతీరాజా సినిమాలో కూడా ఛాన్స్ వచ్చింది. అయితే ఈ డైరెక్టర్ చెప్పడానికి భయం వేసింది సుధాకర్కి. చిరంజీవిని తోడుగా తీసుకెళ్ళాడు. చిరంజీవి చెప్పాడంటే, భారతీరాజు గారి సినిమాలో ఛాన్స్ వచ్చింది సార్, మరి మా ఫ్రెండ్ మరి యాక్టింగ్ చేయలేడంటే నువ్వు యాక్టింగ్ చేయొచ్చు కదా అని అడిగాడు. చూసారా, తర్వాత ఆయన మెగాస్టార్ అయ్యాడు. అంటే ఆ రోజు సుధాకర్తో కానీ ఆయన అక్కడికి వెళ్ళకపోయి ఉంటే ఈరోజు మనకు చిరంజీవి, రామ్ చరణ్, ఈ బన్నీ వీళ్ళెవ్వరూ ఉండకపోయి ఉండేవారు. అలాగే తెనాలికి అనుకుంటాను నాగేశ్వర గారు వచ్చారు 100 days ఫంక్షన్కి. వస్తే ఆ జనాలు చూశాడు ఒక్కరోడు, అబ్బా హీరో అయితే ఇంతమంది జనాలు ఉంటారా అని, మనం ఎప్పటికైనా హీరో అవ్వాలని ఆ కోరిక పుట్టింది. ఆ కోరికలోంచి వచ్చిన వాడే సూపర్ స్టార్ కృష్ణ. ఇలా చూసుకున్నట్లయితే మరి రాజీవ్ గాంధీ అంజయ్ని ఎయిర్పోర్ట్లో అవమానించటం, దాంతో ఎన్టీ రామారావు కోపం రావటం, ఒక తెలుగువాడిని అవమానిస్తారని అనడం, అందుకు తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం స్థాపించడం, ఆయన ముఖ్యమంత్రి అవ్వటం, ఇదొక చరిత్ర. ఇలా మీరు చూడండి, ప్రతి సంఘటన చాలా చిన్న సంఘటనలు అవన్నీ కూడా, కానీ అది ఒక చరిత్ర సృష్టించడానికో లేదు మొత్తం ప్రపంచ గతినే మార్చడం జరిగింది. చాలా చిన్న చిన్న సంఘటనలు. 10,000 సంవత్సరాల క్రితం ఎవరికో ఒక థాట్ వచ్చింది, కుమ్మర చక్రం అంటే కుండలు చేసుకోవచ్చు, మట్టి పాత్రలు చేసుకోవచ్చు దీని ద్వారా అన్న ఒక ఆలోచన ఎప్పుడో 10,000 సంవత్సరాల క్రితం. ఆలోచన తర్వాత ఎక్కడ దారి తీసింది? ఆ చక్రం మీదే రథాలు తయారు చేసాం, బస్సులు, కార్లు, వాచీలు, మీరు ఏ విమానాలు కావచ్చు, షిప్పులు కావచ్చు, మీరు ఏది చూడండి, చక్రం లేకుండా డెవలప్మెంట్ లేదు. సో ఆ రోజుగా నా చక్రాన్ని కానీ, ఆ కుమ్మర చక్రాన్ని కానీ కనిపెట్టకపోయి ఉంటే ఈరోజు ప్రపంచం ఎంత అభివృద్ధి చెంది ఉండదు, ఇది గ్యారంటీ. ఎందుకంటే ఒక సర్వేలో ఏం తేల్చారంటే, అది ఏది కనిపెట్టిన తర్వాత ప్రపంచ చరిత్రగతి మారింది అన్న దీని మీద జవాబు ఏమొచ్చిందంటే, కుమ్మర చక్రం కనిపెట్టిన తర్వాత అన్నారు. మనం కరెంట్ అనుకుంటాం, లేదా కంప్యూటర్ అనుకుంటాం, లేదా విమానాలు అనుకుంటాం, కాదు కుమ్మర చక్రం. విమానం అంటే గ్యాప్ వచ్చింది. ఒక
చర్చిలో ఫాదరు ఈ ప్రపంచానికి పనికొచ్చే విషయాలు చెప్పండి అని ఒక ప్రొఫెసర్ని అడిగాడు అనమాట. ఆ ప్రొఫెసరు ఏమన్నాడంటే, మానవుడు ఆకాశంలోకి ఎగరడానికి కావాల్సిన యంత్రాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అన్నాడు. అప్పుడు ఈ చర్చి ఫాదర్ కోపం వచ్చింది. బైబిల్ ప్రకారం ఆకాశంలో వివరించేది కేవలం దేవుడు మాత్రమే, మనిషి వివరించలేడు అని బైబిల్లో ఉంది కదా, మీరు ఇలాంటి అజ్ఞానం మాట అలా చెప్తారు అని కోపగించుకున్నాడు ఆ ఫాదరు. ఆ కోపగించుకుని సరిగ్గా 30 సంవత్సరాల తర్వాత రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారు. చిత్రం ఏంటంటే ఆ రైట్ బ్రదర్స్ ఎవరంటే ఆ చర్చి ఫాదర్ కొడుకులు. అంటే ఏ చర్చి ఫాదర్ అయితే అన్నాడో ఆకాశంలో ఎగిరే యంత్రాలను కనిపెట్టలేరు, అసలు విహరించలేరు మనిషి అని, ఆ చర్చి ఫాదర్ కొడుకులే 30 సంవత్సరాల తర్వాత విమానాన్ని కనిపెట్టారు. చూసారా, ఆ రోజు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్కి 30 సంవత్సరాల తర్వాత చరిత్ర గతి మారిపోయింది. ఇలా చూసుకున్నట్లయితే మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఎవరో అనే ఒక మాట కావచ్చు, లేదు ఒక చిన్న సంఘటన కావచ్చు, ఏదైనా సరే ఒక చరిత్రను సృష్టించడానికో, లేదా మన అభివృద్ధి చెందడానికో, లేదా మనం నాశనం అయిపోవడానికో ఏదో ఒకటి జరుగుతుంది. అది మనం పెద్ద పట్టించుకోం. కానీ తరచు చూసుకుంటే మీ జీవితాల్లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగే ఉంటాయి. వీలైతే అవి మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మంజాసింగ్ టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.